Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos. అయితే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎవ్రీవన్ హ్యావ్ దిస్ ఫియర్ అన్నది ఉంటుంది. అండ్ మనం ఇండస్ట్రీ అనగానే ఎక్కువగా కళ్ళు కొంచెం పెద్ద చేసి చూస్తారనమాట. అంటే వీళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు అనగానే పీపుల్ ఇస్ లైక్ మనం అనేయచ్చు విన్న ఒక మాట ఏదన్నా అనొచ్చు ఈజీగా తీసుకుంటారు అని చెప్పేసి జరగడం మనం చూస్తూ ఉన్నాం. సో మోర్ ఓవర్ అందరినీ బాగా ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్ ఏంటంటే దిస్ కాస్టింగ్ కౌచ్ ఏదైతే ఉందో ఇది చాలా మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి సిచ్యువేషన్. డిడ్ యూ ఎవర్ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ టిల్ నౌ? 2018 అన్నారు, వచ్చింది. రైట్ నౌ వి ఆర్ ఇన్ 2026. సో in these many years did you ever face this ఇలాంటి ఉన్నాయి? ఎందుకంటే I did I faced it ఎందుకంటే see there are many people and only అమ్మాయిలని కూడా అనలేం, కానీ నేను ఫ్రెండ్స్ దగ్గర విన్నది ఏంటంటే there is also casting couch for men as well. సో నేను అది కొంచెం అంటే షాక్ అయినా ఫస్ట్, అదేంటి అమ్మాయిలు అంటే అడుగుతారంటే లేదు దిస్ హ్యాపెండ్, వి ఫేస్డ్ దిస్ అని అంటే ఓకే అబ్బాయిలకు కూడా పాపం సెక్యూరిటీ లేదు ఇక్కడ అని అనిపించింది నాకు. ఏమైతుంది సో నేను ఫేస్ చేసినప్పుడు ఇప్పుడు అంటే ఏదో కొంచెం ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి, జనాలు ఎక్కువ తెలుసు కాబట్టి నేనేం పెద్దగా భయపడ్డాలు ఏడవడాలు ఇలాంటివి కొంచెం తగ్గించిన. ఇనీషియల్ దట్ ఈస్ వర్డ్ ఇనీషియల్ గా నాకు వచ్చినప్పుడు ఐఎమ్ లైక్ చాలా లోగా అనిపించింది నాకు. ఓకే ఇప్పుడు ఒక సినిమా చేయాలంటే ఈ పని చేయాలా నేను, లేకపోతే నాకు సినిమాలు రావా అని నాకు అర్థం కాలే. దాన్ని ఏమంటారు కన్ఫ్యూజన్లో పడిపోయాను నేను. దెన్ నేను మా మమ్మీకి చెప్పిన దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఆస్కింగ్, సో ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, అంటే ఏంటి ఇప్పుడు ఇది చేయకపోతే నాకు సినిమాలు రావా ఎట్లా ఏంటి అని చెప్పి నేను మా అమ్మతో కూర్చొని డిస్కస్ చేసి దెన్ యాక్చువల్లీ నేను చాలా ఏడుస్తూ భయపడిపోతూ ఒకలాగా ఉండే అన్నట్టు ఆ టైంకి. దెన్ షీ టోల్డ్ వై ఆర్ యూ క్రైయింగ్, నువ్వేం చేయలేదు అసలు, వాళ్ళు అప్రోచ్ అయినారు యూ కెన్ సే నో అంతే, నువ్వేం పట్టించుకోకు జస్ట్ బ్లాక్ దెమ్ అని చెప్పింది. ఫస్ట్ ఒక 2-3 కాల్స్ వచ్చినప్పుడు నేను అరిచా, ఏమనుకుంటున్నారు మీరు అది ఇది అని, ఆబ్వియస్లీ రెగ్యులర్ అమ్మాయిలాగే అరిచా. దెన్ నాకు అనిపించింది ఇప్పుడు అరవడం ఎందుకు, వాళ్ళని తిట్టడం ఎందుకు, ఇట్ ఈస్ దేర్ వే ఆఫ్ అప్రోచ్, నా వే ఆఫ్ అప్రోచ్ కూడా ఒకటి ఉంటుంది కదా. సో నో సార్ ఐఎమ్ నాట్ విల్లింగ్ టు డూ దిస్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పెట్టండి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి వాళ్ళకి పెట్టేసి వదిలేస్తున్నాను నేను. ఇంకా ఈవెన్ రీసెంట్ కూడా I posted on my status. అడుగుదాం అనుకున్నా ఒక మెసేజ్ అయితే నేను చూడడం జరిగింది స్టేటస్ లో. ఇట్ లైక్ కమిట్మెంట్ ఇస్తే ఐ హావ్ సీన్ క్లియర్లీ ద బడ్జెట్ 45 కదా, 30 to 45,000 ఆ కమిట్మెంట్ అట్ల గురించి మాట్లాడాలండి అని చెప్పింది ఆ మెసేజ్ లో. అండ్ ఆఫ్టర్ దట్ నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్ దీస్ కైండ్స్ అని, ఓకే అండి వచ్చేయండి 15,000 ఇస్తాము అని చెప్పేసి. అంటే హౌ పీపుల్ ఆర్ డిసైడింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ అన్నది నాకు అసలు చాలా ఐ వాజ్ లైక్ షాక్ లిటరల్లీ. ఇంత దరిద్రంగా ఉన్నారా జనాలు బయట ఉన్నారు. దెర్ ఆర్ మెనీ పీపుల్ అవుట్ దేర్. అండ్ కొన్నిసార్లు ఫేక్ కాస్టింగ్ కాల్స్ ఇవన్నీ వస్తుంటే కూడా, రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ కూడా మొన్న ఇంటర్వ్యూలో మాట్లాడాను నేను. సో ఇదే యాక్టర్స్ గ్రూప్ లో వి గాట్ ఫేక్ కాస్టింగ్ కాల్. ఓకే సరే ఇక అందరూ రెస్పాండ్ అయినట్టు నేను కూడా హై జస్ట్ మెసేజ్ సార్ హలో సో అండ్ ఐఎమ్ సో అండ్ సో ఇది నా ప్రొఫైల్, నేను ఎక్కడన్నా సూట్ అయితే మీరు చెప్పండి నాకు. సో హీ సెండ్ మీ కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్. ఈ యాడ్ నేను చేసిన, సో దిస్ ఇస్ వాట్ ఐ వర్క్ ఫర్ అన్నట్టు. బట్ ఐ కెన్ క్లియర్లీ సీ దట్ ఈస్ ఫేక్ అనేది. సో ఐ ఇగ్నోర్డ్, నేను వదిలేసిన. ఆఫ్టర్ అ వీక్ I got a call from one of my friends. So Amma call in that group, and also I know her personally. So Amma ఇప్పుడు ట్రై చేస్తా ఉంది సినిమాలో. సో షీ కాల్డ్ మీ లైక్ ప్రసన్న గారు ఇట్లా పలానా కాస్టింగ్ కాల్ వచ్చింది కదా, మీరేమైనా అప్రోచ్ అయ్యారా అని. నేను అయినానమ్మా, బట్ నాకు ఎందుకో వర్కౌట్ కాదనిపించింది, వదిలేసిన. ఎందుకు ఏంటంటే హీఈస్ ఆస్కింగ్ అస్ టు డూ అ వీడియో కాల్ ఫర్ 15 minutes with no people around. వేర్ ఏ నైస్ టీ-షర్ట్, టైట్ టీ-షర్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఒక 15 minutes ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఒక రూమ్లో లాక్ చేసుకొని కాల్ చేయండి అని చెప్తున్నాడు అని చెప్పంటే నాకు కొంచెం వియర్డ్గా అనిపించింది, ఇదేదో తేడా ఎవరా అనిపించింది నాకు. దెన్ నాకు ఇమీడియట్గా మళ్ళీ నేను యాక్టర్స్ గ్రూప్లో పెట్టిన, ప్లీజ్ పలానా దానికి అసలు రెస్పాండ్ అవ్వకండి, మెసేజ్ పెట్టకండి, అది ఫేక్ అని చెప్పి. దెన్ ఐ మెసేజ్ ఇన్ ద గ్రూప్. దాని తర్వాత ఐ గాట్ కాల్స్ ఫ్రమ్ 3 other girls ఫ్రమ్ ద సేమ్ గ్రూప్. ఒక ఆమె ఆల్రెడీ కాల్ చేసింది, వాడు చాలా వియర్డ్గా బిహేవ్ చేశాడు వీడియో కాల్లో. ఆ అమ్మాయి కంగారుబడి ఫోన్ పెట్టేసింది. ఇంకొక అమ్మాయి ట్రై చేద్దాం అనుకుంది కాల్కి, ఫొటోస్ ఏవో అడిగితే పంపించింది. ఇంకొక అమ్మాయి కాల్ చేయడానికి రెడీగా ఉంది. లైక్
ఐ డోంట్ నో లైక్ అంత పర్వర్షన్ ఏంది అసలు అని. అసలు చెప్తే అందుకే కదా నాకు- పక్కన ఇంకా పీపుల్ వేర్ నాట్ రెడీ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఈవెన్ ఇప్పటికీ నేను కొన్నిసార్లు ఏదైనా లెట్స్ సే ఇప్పుడు ఉప్పలో లేకుంటే అక్కడ ఏమైనా దూరం ఆఫీసులు ఉంటే నేనే ఒక నిమిషం ఆలోచిస్తా, ఇప్పుడు అంత వెళ్ళడానికి. దూరం కదా, ఒక్కదాన్ని వెళ్ళాలా లేకుంటే ఎవరైనా ఫ్రెండ్స్కి కాల్ చేయాలా, మమ్మీ ఉంటే మమ్మీని రమ్మనాలా, ఇట్లా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు రైట్ నా. సో అంటే మన సెక్యూరిటీ ఎంత ధైర్యం ఉన్నా కూడా సడన్గా ఏదో చిన్న భయం అనేది ఉంటుంది మనకి ఆబ్వియస్లీ. సో నేను అవన్నీ విన్న తర్వాత నాకు భయం వేసింది. సో కొంచెం చూసుకోండి అమ్మా, మీరు ఏమైనా రెస్పాండ్ అయ్యేటప్పుడు ఇట్లాంటి ఏమైనా వస్తే ఇగ్నోర్ చేసేయండి, బ్లాక్ చేసేయండి అంతే, మీరు ఫోటోలు కూడా పంపకండి అని చెప్పిన నేను. వెరీ వియర్డ్. అండ్ నాకు కాల్ చేసిన అమ్మాయి, వీడియో కాల్ చేసిన అమ్మాయి కూడా షీ ఈస్ మ్యారీడ్ అండ్ షీ గాట్ ఎ కిడ్. సో ఆమె ఇప్పుడిప్పుడే ఏదో ట్రై చేస్తుంది ఇంట్లో. ఇంకా ఆమె పాపం చాలా బాధపడ్డది. నేనేదో ఇంట్లో కన్విన్స్ చేసుకొని అత్తమామల్ని కన్విన్స్ చేసుకొని వస్తున్నానండి సినిమాల్లోకి, ఇట్లా ఉన్నారు. అండ్ హీ ఆస్క్డ్ హర్ టు రిమూవ్ టీ షర్ట్. ఐఎమ్ లైక్ ఓకే ప్లీజ్ ఇంకేం వద్దులేండి, ధైర్యంగా ఉండు నువ్వు, నాకేమైనా వచ్చినా నేను పర్సనల్గా కనుక్కొని నీకు షేర్ చేస్తాను, తెలిసిన వెంటనే షేర్ చేస్తాను, మీరు అస్సలు లో అవ్వకండి అండ్ కీప్ యువర్ దిస్ థింగ్, కాన్ఫిడెంట్గానే ఉండండి అండ్ ట్రై ఫర్ ఫిల్మ్స్, బట్ మంచి క్యారెక్టర్స్ చూడండి అని చెప్పిన. Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos.